జై శ్రీరామ. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. డిసెంబర్ 31 తర్వాత వచ్చేది జనవరి 1. ఇది ఇంగ్లీష్ వాళ్ళ సంవత్సరం. ఇది చీకట్లో చేసుకుంటారు అందరూ. కానీ మన హిందువులకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ అంటే చైత్రమాసం పాడ్యమి తిథి నాడు వచ్చే ఉగాది పండుగ. చైత్రమాసం మొదటి నెల, పాడ్యమి తిథి మొదటి పండుగ ఉగాది. ఇది మన తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం. ఇది మన తెలుగు వాళ్ళందరూ జరుపుకోవాల్సిన న్యూ ఇయర్. ఇంగ్లీష్ సంవత్సరం అర్ధరాత్రి 12 గంటలకి మొదలవుతుంది, అంటే చీకటితో ప్రారంభమవుతుంది. కానీ మన తెలుగు సంవత్సరం ఉదయాన్నే సూర్యుడితో పాటు, ఆయన వెలుగులతో పాటు మనకు వెలుగులను పంచుతుంది అనమాట. డిసెంబర్ 31 నాడు అంటే చాలా వరకు కూడా ఇలానే ఉంటుంది. తాగేసి బిర్యానీలు తినేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటారు. అది కాదు హ్యాపీ న్యూ ఇయర్ అంటే. ఇలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఈ మాట. జీవితం అంటే ఒక హ్యాపీయే కాదు. జీవితం అంటే సుఖము దుఃఖము, సంతోషము బాధ, కష్టము నష్టము, ఇలా షడ్రుచుల సమ్మేళనంగా ఉంటుంది జీవితం. అదే మన ఉగాది పండుగ చెప్పే సారాంశం. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది. ఈ ఉగాది నాడు మనం చేయవలసిన కొన్ని విధులు విధానాలు ఉన్నాయి. కనీసం సూర్యోదయం సమయానికైనా మనం ఆ రోజున స్నానం చేసి ఉండాలి. అది కూడా ఎలా? మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత నువ్వుల నూనెని మన మాడుకి అద్దించుకోవాలి. అలాగే వంటికి కూడా పట్టించుకొని తలార స్నానం చేయాలి, అంటే అభ్యంగన స్నానం చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అలక్ష్మి అనేది పోతుంది. అంటే లక్ష్మీదేవి అక్క, జ్యేష్ఠదేవి అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ అలక్ష్మి అనేది తొలగిపోతుంది. కాబట్టి కంపల్సరిగా అభ్యంగన స్నానం అనేది చేయాలి. దాని తర్వాత కొత్త బట్టలు ధరించాలి. ఒకవేళ మాకు కొత్త బట్టలు లేవు అని అనుకుంటే ఉన్న వాటిల్లోనే కొత్త బట్టలు ధరించాలి. అవి కూడా అంచు ఉన్నవి ధరించాలి. అది కూడా నలుపు రంగు లేకుండా చూసుకొని ధరించాలి. అంచు ఉన్న వస్త్రంలో దేవతలు ఉంటారు. అందుకే మనం ఎవరికైనా బట్టలు పెట్టేటప్పుడు అంచు ఉన్న బట్టలు పెట్టడం, అలాగే నలుపు రంగు లేకుండా చూసుకొని వాళ్ళకి బట్టలు పెడుతూ ఉంటాం. కాబట్టి అటువంటి బట్టలు మనం ధరించాలి. ఆ తర్వాత తప్పనిసరిగా చేయవలసిన పని మన కులదైవాన్ని పూజించటం. ఆ తర్వాత ఆ ఈశ్వరుడికి ఉగాది పచ్చడిని నివేదించడం. ఉగాది పచ్చడి అంటే యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం. అంటే సంవత్సరం మొదటి రోజున, అంటే ప్రారంభమయ్యే మొదటి రోజున నింబసుమం అంటే వేప చెట్టుకు పూసిన వేప పువ్వుని, అలాగే శర్కర అంటే ఇక్కడ మనం శర్కర అంటే చక్కెర అసలు యాక్చువల్గా, కాకపోతే ఇక్కడ మనం బెల్లం అని చెప్పుకుంటాం. కొత్త బెల్లం, ఆమ్లం అంటే చింతపండు, అది కూడా కొత్తది. తర్వాత మామిడి పండ్లు అప్పుడే కొత్తగా వస్తూ ఉంటాయి. అంతవరకు కూడా ఎవరు మామిడి పండ్లు తినరు, యాక్చువల్గా అయితే తినరు. మా ఇంట్లో అదే అలవాటు. ఆ ఉగాది రోజు నుండే మామిడి పండు తినడం అనేది అలవాటు. వేప పువ్వు, మామిడికాయ, కొత్త చింతపండు, కొత్త బెల్లం, కొత్త కారం ప్యాకెట్, కొత్త ఉప్పు, అలాగే వీటన్నిటితో పాటుగా అందులో మనం కొంచెం ఆవు నెయ్యి వేస్తాం. ఆవు నెయ్యిని అమృతంగా చెప్తూ ఉంటాం. వీటన్నిటి రుచుల కలయికే ఉగాది పచ్చడి. ఈ రుచులన్నీ కలిపే మన జీవితంలో సుఖము దుఃఖము బాధ సంతోషం ఇవన్నీ ఉంటాయన్నమాట. షడ్రుచుల సమ్మేళనం. వేప చెట్టు నుండి వచ్చే గాలి అది పీల్చటం వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. అలాగే వేప పువ్వు తినడం వల్ల ఏమవుతుందంటే మన పొట్టలో ఏవైనా క్రిములు ఉంటే ఆ వేప పువ్వు అనేది వాటిని చంపేస్తుంది. అలాగే మామిడికాయ, ఇందులో కూడా చాలా చాలా ఔషధాలు ఉంటాయి. అందుకే మనం మామిడికాయతో ఆవకాయ, మాగ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఇవి సంవత్సరాంతం నిల్వ ఉంటాయి పాడవకుండా. అంటే అన్ని ఔషధ గుణాలు ఈ మామిడికాయలో ఉన్నాయి. ఈ షడ్రుచులతో కూడిన ఈ వేపపూత పచ్చడిని ఎవరైతే ఉగాది నాడు తింటారో వారందరికీ ఈ సంవత్సరం మొత్తం తద్వర్షావద సౌఖ్యదాయకం అంటారు. అంటే ఎవరైతే తింటారో ఈ పచ్చడిని వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇది మొత్తం కూడా వేదంలో చెప్పారు. ఇవన్నీ నా సొంత మాటలు కాదండి. కాబట్టి ఉగాది నాడు ఆ ఈశ్వరుడికి నైవేద్యంగా ఆ పచ్చడిని పెట్టి మనం ఖచ్చితంగా ఆ పచ్చడిని సేవించాలి. ఆ రోజు సాయంత్రం తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని మనం దర్శించుకోవాలి. జగతత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటారు.
అమ్మా నాన్నలు వాళ్ళిద్దరే కదా మనందరికీ కూడా అమ్మా నాన్నలు. కాబట్టి వాళ్ళ దర్శనం తప్పనిసరి. ఆ రోజున తప్పనిసరిగా ప్రతి ఆలయంలో పంచాంగ శ్రవణం ఉంటుంది. అది మనం కంపల్సరిగా వినాలి. మనం చదువుకోవచ్చు పంచాంగాలను చూసి మన రాశిని బట్టి. కాకపోతే అక్కడ పంచాంగ శ్రవణం చేసే వాళ్ళు ఉపాసకులు. ఏ రాశి వారికి ఎంత నష్టం, ఎంత లాభం, రాజ్యపూజ్యం ఏంటి, అవమానం ఏంటి, ఎంత ఆదాయం, ఎంత వ్యయం, ఇవన్నీ వాళ్ళు చెప్తారనమాట. ఒకవేళ మన రాశి వారికి గాని బాగలేదు, కొంచెం నష్టం జరుగుతుంది అంటే వాళ్ళు పరిహారాలు కూడా చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా మనం ఆలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం అనేది వినాలి. అలాగే ఈ రోజు నుంచే అంటే ఉగాది రోజు నుండే వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ వసంత నవరాత్రుల్ని పాటించే వాళ్ళు అంటే ఈ పూజలు చేసుకునే వాళ్ళు కొన్ని విధులు విధానాలు తప్పనిసరిగా పాటించండి. అవేంటంటే సాత్విక ఆహారం తీసుకోండి. అంటే ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఇవన్నీ ఏవి లేకుండా సాత్విక ఆహారం తీసుకోండి. అలాగే బ్రహ్మచర్యం పాటించండి. ఈ 9 రోజులు నేల మీద చాప వేసుకొని పడుకోండి. ఒకవేళ మేము నేల మీద పడుకోలేని వాళ్ళం అనుకుంటే మాత్రం పరుపు అది తీసేసి చెక్క మంచం మీద పడుకోండి. అలాగే ఈ 9 రోజులు కూడా ఎవరితోనూ పోట్లాడవద్దు, ఎవరిని నొప్పించకండి. అందరూ అమ్మవారి స్వరూపమే అనుకోండి, శాంతంగా ఉండండి. అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో అలా శాంతంగా ఉండండి. ఈ నవరాత్రులు విధి విధానాలు ఇలా పాటించండి. అలా ఉగాదిని ప్రారంభించి ఇలా ముగించాలి. ఇలా ముగించేద్దామా? లేదు లేదు. ప్రతి సంవత్సరం కూడా ఉగాది అంటే ఇలానే చేసుకోవాలి. మన జన్మ ఉన్నంత వరకు మన ఉగాది ఇదే. మరొకసారి అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.